ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18th March 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పటి మీ జీవితం చాలా చాలా విలువైనది. ఎందుకంటే మీరు హద్దు నుండి బేహద్దులోకి వచ్చారు. మనం ఈ ప్రపంచం అంతటికి కళ్యాణం చేయవారమని మీకు తెలుసు. ప్రశ్న: ఏ పురుషార్థం ద్వారా తండ్రి వారసత్వంపై అధికారం ప్రాప్తి అవుతుంది? జవాబు: సదా సోదర దృష్టి ఉండాలి. స్త్రీ పురుషుల భావం తొలగిపోవాలి. అప్పుడు తండ్రి వారసత్వానికి పూర్తి అధికారం ప్రాప్తి అవుతుంది. కానీ స్త్రీ పురుష భావం లేక దృష్టి తొలగటం చాలా కష్టం. అలా తొలగిపోయేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. తండ్రికి పుత్రులుగా అయితేనే వారసత్వం లభిస్తుంది. ఒక్క తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా అయ్యేవారే ముక్తి జీవన్ముక్తుల వారసత్వంను పొందుతారు. పాట చివరికి ఆ రోజు నేటికి వచ్చింది. ఓం శాంతి. ఓం అనగా నేను ఆత్మనని, ఇది శరీరమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు ఈ డ్రామాను, సృష్టి చక్రాన్ని గురించి తెలిసిన తండ్రిని తెలుసుకున్నారు. ఎందుకంటే చక్రాన్ని గురించి తెలిసిన వారిని రచయిత అని అంటారు. రచయిత రచనల గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. భలే గొప్పగా చదువుకున్న పండితులు, విద్వాంసులు మొదలైన వారు కూడా ఉన్నారు. కానీ వారికి వారి పాండిత్యం గురించి చాలా గర్వంగా ఉంటుంది కదా. కానీ వారికి రచయిత రచనల గురించి తెలియనే తెలియదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని అంటారు కదా, ఈ మూడు వేరువేరు విషయాలు. వారికి వీటి అర్థం కూడా తెలియదు. సన్యాసులకు ఇంటిపై వైరాగ్యం కలుగుతుంది. వారికి కూడా ఉన్నతము, నీచము అని ఈర్ష్యాభేదం ఉంటుంది. వీరు ఉన్నత కులానికి చెందినవారు, వీరు మధ్యమ కులానికి చెందినవారు అంటూ ఈ విషయంపై వారి మధ్య చాలా పొట్లాట నడుస్తుంది. కుంభమేళాలో కూడా మొదట ఎవరి సవారీ వెళ్ళాలి అనే దానిపై చాలా కొట్లాట్లు జరుగుతూ ఉంటాయి. పోలీసు వారు వచ్చి విడిపిస్తారు. విడిపించినంత వరకు కొట్లాట జరుగుతూనే ఉంటుంది. ఇది కూడా దేహాభిమానమే కదా. ప్రపంచంలోని మానవులందరూ దేహాభిమానులుగానే ఉన్నారు. మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి. దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు. పతితంగా అయ్యేది ఆత్మనే, అందులోనే మురికి చేరుతుంది. ఆత్మనే సతోప్రధానం నుండి తమోప్రధానంగా అవుతుంది. ఆత్మ ఎలా ఉంటుందో అలాంటి శరీరం లభిస్తుంది. కృష్ణుని ఆత్మ సుందరంగా ఉన్నందున శరీరం కూడా చాలా సుందరంగా ఉంటుంది. అతని శరీరంలో చాలా ఆకర్షణ ఉంటుంది. పవిత్రమైన ఆత్మ మాత్రమే ఆకర్షిస్తుంది. కృష్ణునికి ఉన్నంత మహిమ లక్ష్మీనారాయణులకు లేదు. ఎందుకంటే కృష్ణుడు పవిత్రమైన చిన్న బాలుడు. చిన్నపిల్లలు మహాత్ములకు సమానమని ఇక్కడ కూడా అంటారు. మహాత్ములు జీవితాన్ని అనుభవించిన తర్వాత వికారాలను వదిలేస్తారు. వారికి వికారాలంటే అసహ్యం ఏర్పడుతుంది. కానీ పిల్లలు పవిత్రంగానే ఉంటారు. అందుకే వారిని ఉన్నతమైన మహాత్ములుగా భావిస్తారు. నివృత్తి మార్గంలోని సన్యాసులు కూడా కొంత మర్మత్తు చేస్తారు. పవిత్రంగా ఉన్నందున భారతదేశం శిథిలమైపోకుండా కాపాడతారని తండ్రి అర్థం చేస్తున్నారు. ఇల్లు సగం పాతదైనప్పుడు మర్మత్తులు చేయించినట్లు సన్యాసులు కూడా మర్మత్తు చేస్తారు. పవిత్రంగా ఉన్నందున భారతదేశానికి కాస్త సహాయం చేస్తారు. భారతదేశం వంటి పవిత్రమైన సంపన్నమైన ఖండం మరొకటి ఉండదు. ఇప్పుడు తండ్రి మీకు రచయిత రచనల ఆది మధ్యాంతాల స్మృతిని కలగచేస్తున్నారు. ఎందుకంటే వీరు తండ్రే కాక టీచరు, గురువు కూడా అయ్యారు. గీతలో కృష్ణ భగవాను వాచ అని రాసిస్తారు. కృష్ణుణ్ణి ఎప్పుడైనా బాబా అని అంటారా, లేక పతిత పావన అని అంటారా? మనుషులు పతిత పావన అని అన్నప్పుడు కృష్ణుణ్ణి స్మృతి చేయరు.
భగవంతుని స్మృతి చేస్తారు. పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం అని అంటారు. ఎంతో తికమకగా ఉన్నారు. తండ్రి అంటున్నారు, నేను వచ్చి పిల్లలైన మీకు సర్వ వేద శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని యథార్థంగా తెలుపుతాను. మొట్టమొదట ముఖ్యమైన విషయం, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అవుతారు. మీరంతా ఆత్మరూపంలో బాయి బాయి అంటే సోదరులు. బ్రహ్మ సంతానమైనప్పుడు కుమారులు కుమారీలు అనగా సోదరీ సోదరులు అని బుద్ధిలో గుర్తుండాలి. నిషాన్కి ఆత్మలంతా సోదరులే. శరీరంలో ప్రవేశించినందున సోదరీ సోదరులుగా అవుతారు. ఇంత మాత్రం అర్థం చేసుకునే బుద్ధి కూడా వారికి లేదు. వారు ఆత్మలైన మన తండ్రి, అందువలన మనమంతా సోదరులం కదా. అలాంటప్పుడు వారు సర్వవ్యాపి అని ఎలా అంటారు? వారసత్వం పిల్లలకు మాత్రమే లభిస్తుంది, తండ్రికి లభించదు. తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుంది. బ్రహ్మ కూడా శివబాబా సంతానమే కదా. ఇతనికి కూడా వారసత్వం వారి నుండే లభిస్తుంది. మీరు వారికి పౌత్రులవుతారు. మీకు కూడా హక్కు ఉంది కనుక ఆత్మరూపంలో అందరూ కొడుకులే. శరీరంలో ప్రవేశించినందున సోదరీ సోదరులని అంటారు. ఇక ఏ ఇతర సంబంధమూ లేదు. సదా సోదర దృష్టి ఉండాలి. స్త్రీ పురుష భావం కూడా తొలగిపోవాలి. స్త్రీ పురుషులు ఇరువురు ఓ గాడ్ ఫాదర్ అంటున్నారు కదా, మరి అందరూ సోదరీ సోదరులవుతారు కదా. సంగం యుగంలో తండ్రి వచ్చి రచించినప్పుడు అందరూ సోదరీ సోదరులుగా అవుతారు. కానీ స్త్రీ పురుష దృష్టి సులభంగా తొలగిపోదు. మీరు దేహీ అభిమానులుగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు. తండ్రికి పిల్లలుగా అయినప్పుడే వారసత్వం లభిస్తుంది. నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు. సతోప్రధానంగా అవ్వకుండా మీరు వాపస్ ముక్తి జీవన్ముక్తిలోకి వెళ్ళలేరు. ఇటువంటి యుక్తిని సన్యాసులు మొదలైన వారు ఎప్పుడూ తెల్పరు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని వారెప్పుడు చెప్పరు. తండ్రిని పరంపిత పరమాత్మ సుప్రీం అని అంటారు. అందర్నీ ఆత్మలని అంటారు, కానీ వారిని పరమాత్మ అని అంటారు. ఆ తండ్రి అంటున్నారు, పిల్లలు, నేను పిల్లలైన మీ వద్దకు వచ్చాను. నేను మాట్లాడేందుకు నోరు కావాలి కదా. ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ గోముఖాన్ని తప్పకుండా ఉంచుతారు. గోముఖం నుండి అమృతం వెలువడుతుందని అంటారు. వాస్తవానికి అమృతం అనగా జ్ఞానము. జ్ఞానామృతం నోటి ద్వారానే వెలువడుతుంది. ఇందులో నీటి విషయమే లేదు. ఇతను గోమాత కూడా. బాబా ఇతనిలో ప్రవేశించి ఉన్నారు. తండ్రి ఇతని ద్వారా మిమ్మల్ని తన వారిగా చేసుకున్నారు. ఇతని ద్వారా జ్ఞానం వెలువడుతుంది. వారు రాయితో గోముఖాన్ని తయారు చేశారు. దాని నుండి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అది భక్తి మార్గంలోని ఆచారం కదా. యథార్థ విషయాలు మీకిప్పుడు తెలుసు. భీష్మ పితామహుడు మొదలైన వారికి కుమారీలైన మీరు బాణం వేశారు. మీరు బ్రహ్మ కుమార్ కుమారీలు కనుక ఎవరికో ఒకరికి కుమారిగా ఉంటారు కదా. అదర్ కుమారీలు మరియు కుమారీలు ఇరువురికి మందిరాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్న మీ స్మృతి చిహ్నాలే కదా. మీరు బ్రహ్మకుమార్ కుమారీలుగా అయినందున మీ మధ్య నేరం జరగరాదని తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. అలా జరిగితే చాలా కఠినమైన శిక్షలు అనుభవించాలి. దేహాభిమానంలోకి వచ్చినందున మనం సోదరీ సోదరులమని మర్చిపోతారు. అతడు బీకేనే, నేను కూడా బీకేనే అని అనుకుంటే వికారీ దృష్టి ఉండదు. కానీ అసురీ సంప్రదాయానికి చెందిన మనుషులు వికారాలు లేకుండా ఉండలేరు. అందువలన విఘ్నాలు కలగచేస్తారు. ఇప్పుడు బీకేలైన మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి శ్రీమతంను అనుసరించి పవిత్రంగా అవ్వాలి. ఇది ఈ వికారీ మృత్యులోకంలో అంతిమ జన్మ. ఇది కూడా ఎవరికి తెలియదు.
అమర్లోకంలో ఏ వికారమూ ఉండదు. వారిని సతోప్రధాన సంపూర్ణ నిర్వీకారులు అని అంటారు. ఇక్కడ తమోప్రధాన సంపూర్ణ వికారాలు ఉన్నారు. వారు సంపూర్ణ నిర్వీకారులని, మేము వికారులము, పాపులము అని పాటలు కూడా పాడతారు. సంపూర్ణ నిర్వీకారులను పూజిస్తారు. భారతీయులైన మీరే పూజ్యులుగా ఉండి పూజారులుగా అవుతారని తండ్రి అర్థం చేయించారు. ఈ సమయంలో భక్తి ప్రభావం చాలా ఉంది. భక్తికి ఫలం ఇవ్వమని భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు. భక్తి మార్గంలో ఎలాంటి స్థితి వచ్చిందో చూడండి. ముఖ్యమైన ధర్మశాస్త్రాలు 4 అని తండ్రి అర్థం చేయించారు. మొదటిది దైవీ మతం, దైవీ ధర్మం. అందులో బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలు 3 వచ్చేస్తాయి. తండ్రి బ్రాహ్మణ ధర్మంను స్థాపన చేస్తారు. శిఖగా చూపబడిన బ్రాహ్మణులు సంగం యుగంలోని వారు. బ్రాహ్మణులైన మీరిప్పుడు పురుషోత్తములుగా అవుతూ ఉన్నారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయి తర్వాత దేవతలుగా అవుతారు. ఆ బ్రాహ్మణులు కూడా వికారాలుగానే ఉన్నారు. వారు కూడా ఈ బ్రాహ్మణులకు నమస్కరిస్తారు. బ్రాహ్మణ దేవతాయ నమః అని అంటారు. ఎందుకంటే వారు బ్రహ్మ సంతానమని, తాము బ్రహ్మ సంతానం కాదని వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ సంతానం, మీకు అందరూ నమస్కరిస్తారు. తర్వాత మీరే దేవీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు బ్రహ్మ కుమారి కుమారులుగా అయ్యారు. తర్వాత దైవీ కుమారి కుమారులుగా అవుతారు. ఈ సమయంలోని మీ జీవితం చాలా చాలా అమూల్యమైనది. ఎందుకంటే జగన్మాతలని మీరు గాయనం చేయబడ్డారు. మీరు హద్దును వదిలి బేహద్దులోకి వచ్చారు. మేము ఈ జగత్కు కళ్యాణం చేయువారమని మీకు తెలుసు. కావున మీరందరూ జగన్మాతలు మరియు జగత్పితలు. ఈ నరకంలోని మనుషులందరూ చాలా దుఃఖంలో ఉన్నారు. మనం వారికి ఆత్మీక సేవ చేసేందుకు వచ్చాము. వారిని మనం స్వర్గవాసులుగా చేసే తీరతాము. మీరు ఆత్మీక సైన్యం. దీనిని యుద్ధస్థలం అని కూడా అంటారు. యాదవులు, కౌరవులు, పాండవులు కలిసే ఉంటారు. అందరూ సోదరులే కదా. ఇప్పుడు మీ యుద్ధం సోదరీ సోదరులతో కాదు, మీ యుద్ధం రావణునితో జరుగుతుంది. మానవుల నుండి దేవతలుగా అవ్వాలని మీరు సోదరీ సోదరులకు అర్థం చేస్తారు. అందువలన దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదలమని తండ్రి అర్థం చేస్తున్నారు. ఇది పాత ప్రపంచం. ఎంతో పెద్ద పెద్ద ఆనకట్టలు, కాలువలు మొదలైనవి నిర్మిస్తారు. ఎందుకంటే నీరు లేదు. ప్రజల సంఖ్య చాలా పెరిగిపోయింది. అక్కడ మీరు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. నదుల్లో నీరు కూడా సమృద్ధిగా ఉంటుంది. ధాన్యం కూడా సమృద్ధిగా పండుతుంది. ఇప్పుడు ఈ భూమిపై కోట్ల కొలది మనుషులున్నారు. అక్కడ ప్రారంభంలో ప్రపంచమంతా కలిసి 9-10 లక్షలు మాత్రమే జనాభా ఉంటుంది. ఇక ఏ ఇతర ఖండమూ ఉండదు. మీరు కొంతమంది మాత్రమే అక్కడ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళే అవసరమే ఉండదు. అక్కడ సదా వసంత ఋతువే ఉంటుంది. పంచతత్వాలు కూడా ఏ కష్టంనూ ఇవ్వవు. అన్ని పద్ధతి ప్రకారంగా ఉంటాయి. దుఃఖమనే మాటే ఉండదు. దానినే స్వర్గమని అంటారు. ఇప్పుడిది నరకము. మధ్యలో నుండి ఇది ప్రారంభమవుతుంది. దేవతలు వామ మార్గంలో క్రిందకు పడినప్పుడు మళ్ళీ రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. మనం పూజ్యులైన డబల్ కిరీటదారులుగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు. తర్వాత సింగిల్ కిరీటదారులుగా అవుతారు. సత్యుగంలో పవిత్రతకు గుర్తుగా 2 కిరీటాలు ఉంటాయి. దేవతలందరూ పవిత్రంగా ఉంటారు. ఇక్కడ ఎవ్వరూ పవిత్రంగా లేరు. జన్మనే వికారాల వలన తీసుకుంటారు కదా. అందువలన దీనిని భ్రష్టాచార ప్రపంచమని అంటారు. సత్యుగంను శ్రేష్టాచార ప్రపంచమని అంటారు. వికారాలనే భ్రష్టాచారమని అంటారు. సత్యుగంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేదని, ఇప్పుడు అపవిత్రమైపోయిందని, ఇప్పుడు మళ్ళీ పవిత్ర శ్రేష్టాచారి ప్రపంచంగా అవుతుందని
పిల్లలకు తెలుసు. సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది కదా. పరంపిత పరమాత్మను మాత్రమే పతిత పావనుడని అంటారు. భగవంతుడు ప్రేరేపిస్తారని మనుషులు అంటారు. ప్రేరణ అనగా ఆలోచన. ఇందులో ప్రేరణ మాటే లేదు. శరీరాన్ని ఆధారంగా తీసుకోవలసి వస్తుందని వారు స్వయంగా అంటున్నారు. ఎందుకంటే నోరు లేకుండా శిక్షణ ఎలా ఇస్తాను? ప్రేరణ ద్వారా ఏదైనా శిక్షణ ఇవ్వబడుతుందా? భగవంతుడు ప్రేరణ ద్వారా ఏమీ చేయరు. తండ్రి పిల్లలను చదివిస్తారు. ప్రేరణ ద్వారా చదువుని ఎలా చదివిస్తారు? తండ్రి తప్ప ఎవ్వరూ సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలపలేరు. తండ్రి అంటే ఎవరో వారికి తెలియదు. కొంతమంది లింగమని, కొంతమంది అఖండ జ్యోతి అని అంటారు. మరికొంతమంది బ్రహ్మతత్వంనే ఈశ్వరుడు అని అంటారు. తత్వజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు కూడా ఉన్నారు కదా. శాస్త్రాల్లో 84 లక్షల యోనులుగా చూపించారు. ఇప్పుడు 84 లక్షల జన్మలైతే కల్పం చాలా పెద్దదిగా ఉండాలి. అది ఎంత పెద్దదిగా ఉంటుందో లెక్క కూడా తీయలేరు. వారు సత్యుగమే లక్షల సంవత్సరాలని అంటారు. సృష్టి చక్రం అంతా కలిసి 5000 సంవత్సరాలేనని తండ్రి అంటున్నారు. 84 లక్షల జన్మలకైతే అంత సమయం కూడా కావాలి కదా. ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు. నేను వచ్చి మీకు ఈ శాస్త్రాలన్నిటి సారం అర్థం చేయిస్తున్నానని తండ్రి అంటున్నారు. ఇదంతా భక్తి మార్గంలోని సామగ్రి. దీని ద్వారా నన్ను ఎవరు ప్రాప్తి చేసుకోలేరు. నేను ఇక్కడికి వచ్చినప్పుడే అందరినీ నా వెంట తీసుకెళ్తాను. ఓ పతిత పావన రండి అని నన్ను పిలుస్తారు. పావనంగా చేసి మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని అంటారు. మరి నన్ను వెతుకుతూ ఎదురు దెబ్బలు ఎందుకు తింటారు? ఎంతో దూరంగా పర్వతాలు మొదలైన వాటిపైకి వెళ్తారు. ఇవాళ రేపు ఎన్నో మందిరాలు ఖాళీగా పడి ఉన్నాయి. అక్కడకు ఎవ్వరూ పోవటం లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు అత్యంత శ్రేష్టమైన తండ్రి జీవిత చరిత్రనంతా తెలుసుకున్నారు. తండ్రి పిల్లలకు తన సర్వస్వాన్ని ఇచ్చి 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థంలో కూర్చుంటారు. ఈ ఆచారం కూడా ఇప్పటిదే. అన్ని పండుగలు కూడా ఇప్పటివే. ఇప్పుడు సంగం యుగంలో ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. రాత్రి తర్వాత మళ్ళీ పగలు వస్తుంది. ఇప్పుడు గాఢ అంధకారంగా ఉంది. జ్ఞానసూర్యుడు ప్రకటం. ఇప్పుడు మీరు తండ్రిని, వారి రచనల ఆది మధ్యాంతాలన్నిటినీ తెలుసుకున్నారు. తండ్రి ఎలా జ్ఞానసాగర్లో మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యారు. పిల్లలైన మీకు తండ్రి నుండి బేహద్ సుఖపు వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి నుండి అయితే హద్దు వారసత్వం లభిస్తుంది. దాని ద్వారా అల్పకాల సుఖం లభిస్తుంది. దానిని సన్యాసులు కాకిరెట్టకు సమాన సుఖమని అంటారు. వారు మళ్ళీ ఇక్కడకు వచ్చి సుఖం కొరకు పురుషార్థం చేయలేరు. వారు హఠయోగులు, మీరు రాజయోగులు. మీ యోగము తండ్రితో ఉంటుంది, వారి యోగము తత్వంతో ఉంటుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పావనంగా అయ్యేందుకు ఆత్మలైన మనమంతా సోదరులము. బ్రహ్మ సంతానమైన తర్వాత సోదరి సోదరులము. ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి. ఆత్మ శరీరము రెండింటినీ పవిత్రంగా సతోప్రధానంగా చేసుకోవాలి. దేహాభిమానాన్ని వదిలేయాలి. సెకండ్ పాయింట్, మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యి అందరికీ రచయిత రచనల జ్ఞానాన్ని వినిపించి గాఢ అంధకారం నుండి వెలుపలికి తీయాలి. నరకవాసులైన మనుషులకు ఆత్మీక సేవ చేసి స్వర్గవాసులుగా తయారు చేయాలి.
ఈరోజు వరదానము. మాస్టర్ జ్ఞానసాగరులు గాయి జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళే అనుభవాలనే రత్నాలతో సంపన్న భవ. ఏ పిల్లలైతే జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్తారో వారు అనుభవాలనే రత్నాలతో సంపన్నంగా అవుతారు. మొదటిది జ్ఞానం వినటం, వినిపించటం. రెండవది అనుభవీమూర్తులు కావటం. అనుభవీలు సదా అవినాశిగా మరియు నిర్విఘ్నంగా ఉంటారు. వారిని ఎవ్వరూ కదిలించలేరు. అనుభవీలు ముందు మా యొక్క ఏ ప్రయత్నము సఫలమవ్వదు. అనుభవీలు ఎప్పుడూ మోసపోరు. అందువలన అనుభవాలను పెంచుకుంటూ ప్రతి గుణం యొక్క అనుభవీమూర్తిగా అవ్వండి. మనన శక్తి ద్వారా శుద్ధ సంకల్పాల స్టాక్ను జమ చేసుకోండి. స్లోగన్: ఎవరైతే దేహం యొక్క సూక్ష్మ అభిమానం యొక్క సంబంధం నుండి కూడా అతీతంగా ఉంటారో వారే ఫరిస్తాలు. ఈరోజు అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సొంతం చేసుకోండి. సంపూర్ణ సత్యత కూడా పవిత్రత యొక్క ఆధారంపైనే ఉంటుంది. పవిత్రత లేకుంటే సదా సత్యత ఉండదు. కేవలం కామ వికారం ఒక్కటే అపవిత్రత కాదు, కానీ దానికి ఇతర స్నేహితులు కూడా ఉన్నారు. కనుక మహాన్ పవిత్రత అనగా అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండరాదు. అప్పుడు పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.